మైండ్ మీడియా, నేను మీ శ్రీధర్ మునిగల. మనం ఇప్పుడు బోత్ నియోజకవర్గంలోని బోత్ మండల కేంద్రంలో ఉన్నాము. అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు అమలు కాలేవు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పరంగా అంటే ధన్యవాదాలు తెలపాలన్నా, మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి వాటిపైన ప్రతిపక్షాలు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాలు అనేటి ఎప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఈరోజు 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా తెలంగాణను చేసిపోయింది. దాన్ని తీర్చడానికే రేవంత్ రెడ్డి గారికి ఇంత సమయం పడుతుంది. అయినా కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ విద్య కూడా మన మధ్యాహ్నం కేజీ టు పీజీ అని చెప్పేసి, మధ్యాహ్నం భోజన పథకం అని చెప్పేసి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రైతులకు ఒకటేసారి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే 70 లక్షల మందికి ఒకేసారి రైతు బంధు కూడా ఈరోజు పడడం జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మనకు రైతులకు మద్దతు ధరనే కావాలా కానీ ఈ అన్ని ఎక్స్ట్రాల అవసరం లేదు. కాబట్టి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందో అన్ని సంక్షేమ పథకాలు మంచిగానే ఉన్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇందులో ప్రతిపక్షాల ఆరోపణలు తప్ప వేరేదేం లేదని. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగానికి తీర్మానంలో కేటీఆర్ ఎందుకు ధన్యవాదాలు తెలపాలి, అంటే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుందని చెప్పేసి అన్న కోణంలో మాట్లాడారు. వాటిపైన తెలంగాణ ప్రభుత్వం చేస్తలేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏముంది? ఈరోజు మొత్తం వాళ్ళు సర్వనాశనం చేసిపోయినారు 10 సంవత్సరాలలో. ఇప్పుడిప్పుడే మన తెలంగాణ బాగుపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అభివృద్ధికి అంటే మామూలుగా ప్రభుత్వం అమలులో 6 పథకాల అమలులో విఫలమైందని చెప్పేసి అంటారు. ముఖ్యంగా మళ్ళీ మన బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఫైర్ స్టేషన్ గురించి చర్చ జరుగుతుంది. వాటిపైన మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నికల్లో ఇవ్వనటువంటి అనేక హామీలు ఇలా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తూ ఉంది. ఏదైతే ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ జీవిత బీమా పథకం అనేది మేము ఎన్నడూ కూడా మేనిఫెస్టోలో పెట్టలే, కానీ వాళ్ళ ప్రజల మధ్యలోకి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ వ్యవస్థను ఇలా పునర్నిర్మించబోతున్నాం. విద్యారంగం అంతా కుదేలైపోయింది. దాని స్థానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చి విద్యారంగాన్ని కార్పొరేట్ తరహాలో ఇవ్వడానికి మేము పూనుకున్నాం. అట్లాగే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంకో 2 తరగతులకు పెంచి 12వ తరగతి వరకు కూడా జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యతో పాటు వైద్య రంగానికి ఇలా 33,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో ప్రజాప్రభుత్వం విద్య వైద్యంతో పాటు ఆరోగ్యంతో పాటు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసా నిధులు అందిస్తూనే ఫామ్ ఆయిల్ కానీ చిన్న అంతర పంటల కృషికి కానీ అనేకమైనటువంటి పథకాలు సూక్ష్మ స్థాయి ఏదైతే ఈ స్ప్రింక్లర్ల వ్యవస్థ కానీ సేంద్రియ పద్ధతులలో వ్యవసాయానికి సంబంధించి అనేక పథకాలు తీసుకొస్తా ఉన్నాయి. అట్లే కాకుండా నిన్న మొన్న ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఎందుకు చెప్పాలి అంటే ఏనాడు కూడా ఏ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ప్రభుత్వం చేయనటువంటి ఇన్సూరెన్స్ ప్రజలందరికీ చేస్తుంది. కాబట్టి దానికి తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ గారికి ప్రతిపక్షాలు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఏనాడు తెలంగాణలో విద్యారంగం మొత్తం కుదేలైపోతే కరోనా కాలం నుంచి నేటిదాకా విద్యా వ్యవస్థకి ఏ ఒక్కనాడు సొంత బంగాళాలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని ఇలా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్ వరకు అంటే 12వ తరగతి వరకు పబ్లిక్ స్కూల్ నడుపుతున్న దానికి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పాల్సిందే. అబద్ధం అని చెప్పేసి అంటున్నాం. వాటిపైన దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలు ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయదు అని నిర్ణయించుకొని రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంతమూలు మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే గతంలో మనకు ఏదైతే తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు మనం నష్టం చాలా జరిగిందని మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ భావించి తెలంగాణ సాధన కొరకు సకల జనుల సమ్మె మరి ప్రజలు ఎంతో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి సాధించిన ఈ తెలంగాణలో అప్పుడు దాదాపు 3,500 లక్షల కోట్లు మిగులు బడ్జెట్తో ఈ ప్రభుత్వానికి అప్పగిస్తే మొన్న జరిగిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో 7,000 లక్షల కోట్ల రూపాయలు నష్టంతో మరి బాకీతో అప్పులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు మరి ఇంత బాకీ ఉన్నదా ఇంత వస్తుందా అని ఎవరం అనుకోం. అదే ధోరణిలో మన గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు
పిసిసి అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు. అందులో 2-3 ఆల్రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ ఉచిత బస్సు అని మేము చెప్పలే, కానీ అయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మరి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రైతు భరోసా కింద 9 రోజులనే, గత సంవత్సరం 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఏవైతే పథకాలు ప్రత్యేకంగా బోత్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుండి ఎన్నో అగ్నికి ఆవుతాయి, కాటన్ జిన్లు కానీ, ఇండ్లు కానీ, వ్యవసాయ పంటలు కానీ దగ్ధమైనప్పుడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు 10 సంవత్సరాలు ఈ జిల్లా నుంచి ఇద్దరిద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలే. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఎప్పుడు కూడా, అది సత్యం. అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ వారు కూడా ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించారు. వాళ్ళని కూడా వాళ్ళ మనోభావాలను కూడా మనం తీసుకొని ఒకవేళ మంచి అయితే ప్రజలకు ఏవైతే అవసరాల కొరకు మాట్లాడుతున్నారో వాటిని ఇవ్వటానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగంగానే గతంలో నుండి బోత్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, ఫైర్ స్టేషన్ ఒకటి, ఇంకా రెవెన్యూ డివిజన్ ఒకటి, ఈ 3 కొరకు చిరకాల వాంఛ 3లో ఒకటైతే తీర్చడం జరిగింది. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే ఈ ఖ్యాతి దక్కుతుంది. మరి వీళ్ళు మేమంటున్నాం, ఎక్కడ కూడా మేము ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన బాధ్యత, ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడున్న కేసీఆర్ సంవత్సరానికి 1 కోటి రూపాయల చిల్లర మొన్నని చెప్పిన అసెంబ్లీలో లెక్క. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చుండాలి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు రాడు. 6 నెలలకోసారి వచ్చి సంతకం పెట్టి జీతం కొరకు తీసుకుంటాడు. ఆ డబ్బులు ఒకవేళ ఇక్కడ జమ చేస్తే ఇంకొంత కూడా అభివృద్ధి జరుగుతుందని మా ఉద్దేశం. Mind Media, the voice of India.